వెల్కమ్ టు కేటీవీ న్యూస్. టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డిపై నిందలు వేయడం శోచనీయమని శివారెడ్డి, మన్సూరు అలీఖాన్, వెంకట సుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు అన్నారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ లక్ష్మీరెడ్డి, టీడీపీ కార్పొరేటర్ ఉమాదేవి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. లక్ష్మీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు గురువారం కడప ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు మాట్లాడుతూ సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే లక్ష్మీరెడ్డి తలా తోకలేని అభాండాలు వేయడం మంచిది కాదన్నారు. కార్పొరేటర్ ఉమా గారు, అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ లక్ష్మీరెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారి పైన తికమక మాటలు, తలా తోకలేని నిందలు వేయడం శోచనీయం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళ తీరు చూస్తూ ఉంటే వేమన గారి పద్యం గుర్తుకొస్తూ ఉంది. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా తిట్టినది పలుకున విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పినట్టు బహుశా ఆదికవి వేమన గారు ఇలాంటి ఊసరవెల్లి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉంటారు. వీళ్ళ ద్వంద్వ వైఖరి ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ మారరు. వీళ్ళ కోవర్టు రాజకీయం ఎప్పటికీ ఉంటుంది. బాజాప్తా బహిరంగంగా పట్టపగలు పచ్చి ఆధారాలతో పట్టుబట్టి ప్రశ్నిస్తే కూడా దాని మీద వివరణ ఇవ్వకుండా ఇంకా అభాండాలు వేయడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిజంగా నిన్న అనుభవం కలిగిన వ్యక్తి, ఇంతటి అపార అనుభవం ఉంది, సీనియారిటీ ఉందని చెప్పుకునే వ్యక్తి ఈ విధంగా తలా తోకలేని నిందలు వేయడం భావ్యమా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. శ్రీనివాసులు రెడ్డి గారి అన్నగారు వైసీపీలో ఉన్నారు, వారి మేనమామ కొడుకు ఇంకో పార్టీలో ఉన్నారని చెప్పి అభాండాలు వేస్తున్నారు. ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. ఎన్టీ రామారావు గారి ఒక కూతురు భాజపాలో లేదా, మరొక కూతురు టీడీపీలో లేదా? షేక్ హ్యాండ్ కలిపినంత మాత్రాన సేమ్ టు సేమ్ అవుతారా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఏం పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇవ్వకోలేదా? అంటే మీరు నగ్నంగా పచ్చిగా పట్టుబడి బెంబెలెత్తిపోయి ఈ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. సేమ్ టు సేమ్ అంటే ఏంటి? సేమ్ టు సేమ్ అంటే కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్గా, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉండి వైకాపా నాయకులు అవినీతి చేస్తూ ఉంటే, అక్రమాలకు అడ్డగా కార్పొరేషన్ మారితే చోద్యం చూస్తున్న ఈ కార్పొరేటరు అది సేమ్ టు సేమ్ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కార్పొరేషన్లో నిధులంతా కూడా గోల్మాల్ అవుతూ ఉంటే, కడప నగర ప్రజల ధనమంతా కూడా దుర్వినియోగం అవుతూ ఉంటే, కళ్ళకు గంతలు కట్టుకొని కార్పొరేషన్లో కూర్చుంటున్న కార్పొరేటర్ ఉమాదేవి గారు సేమ్ టు సేమ్ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అంటే మీరు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా మీరు జిల్లా అధ్యక్షుల మీద నిందలు వేయడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మీరు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే ఏదైతే ఆడియో రికార్డింగ్లు నిన్న మినీ మహానాడులో జోనల్ ఇన్ఛార్జ్ గారు బీదా రవిచంద్ర గారు వస్తే పార్టీలో ఈ విధంగా కోవర్టులు ఉన్నారు, ఈ విధంగా పార్టీని వెన్నుపోటు పరిచే వ్యక్తులు ఉన్నారు, ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే చెదలు పట్టించే చీడు పొరుగులు తయారవుతారు, పార్టీకి భవిష్యత్తులో ఇది ప్రమాదకరమని చెప్పి జిల్లా అధ్యక్షులు ఆ జోనల్ ఇన్ఛార్జ్ ఎదుట ఆ ఆడియోను ప్లే చేసి చూపించడం జరిగింది. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే, అంత అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి అయితే ఆ ఆడియో మీదా కాదా అని చెప్పండి. దాంట్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని చెప్పి మీరు ఏదైతే మీ అనుచరులతో మాట్లాడుతున్నారో అది వాస్తవమా కాదా అని చెప్పండి. మీరు వ్యక్తిగత కక్షతో చేశారా, లేదంటే మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పి మనస్తాపంతో మీరు చేశారా? దాని గురించి మీరు వివరణ ఇవ్వాలి తప్పితే ఈ విధంగా తలా తోకలేని అభాండాలు వేయడం ఇది సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీకు గనక పార్టీలో
ఇష్టం లేకుంటే కండువ మార్చుకోండి తప్పితే పార్టీను ఈ విధంగా దరిద్రం పట్టించకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కడప నగరం అంతా కూడా మహానాడుతో సంబరాలు అంబరాలు అంటాయి. మీరు అసూయతో లేనిపోని చేష్టలు చేయకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పఠాన్ ఖాజా పీర్, కడప నగర మైనారిటీ అధ్యక్షులు మరియు 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. నిన్న పెద్ద మనుషులు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ గారు లక్ష్మిరెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో కడప పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి గురించి లేనిపోని ఆరోపణలు చేశారు. ఇందులో 100కు 100% మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా మీరంతా సీనియర్ అని చెప్పుకుంటున్నారు కదా, ఏదైనా మీడియా ముందర మాట్లాడేటప్పుడు లేక బయట ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మనము మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అసలు మనం మాట్లాడేటప్పుడు ఎదురు వాళ్ళు దాన్ని నమ్ముతారా నమ్మరా, అరే మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని మెళ్ళో ఆ ఐడి కార్డు వేసుకొని మరీ చూపిస్తూ మేము తెలుగుదేశం కోసము ఇంత చేశాము, కడపలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చినాము అని అనుకునేవాళ్ళు అధిష్టానము ఇప్పుడు కడప ఎమ్మెల్యే టికెట్ ఎవరినైతే ఇచ్చిందో వాళ్ళని గెలిపించుకోవాలనే కొంచెమైనా ఆలోచన లేకుండా మీరు అపోజిషన్ పార్టీ వైకాపాతో చేతులు కలిపి పొద్దునంతా తెలుగుదేశం కండువా వేసుకొని రాత్రి వైసీపీ వాళ్ళతో మంతనాలు జరిపి ఎవరినైతే అధిష్టానం ఎమ్మెల్యేగా నిలబెట్టి వాళ్ళని గెలిపించండి అని ఆదేశించిందో ఆ ఆదేశాలు పాటించకుండా మీరు వాళ్ళని ఓడించాలని ఎన్నో కుట్రలు పన్నిన విషయము కడప ప్రజలందరూ గమనించిన విషయమే. దీన్ని కవర్ చేసుకునే ఉద్దేశంలో మీరు శ్రీనివాసరెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలని చేశారు. మేము తెలుగుదేశం పార్టీలో 3-4 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చినా కూడా ఆయన నాయకత్వంలో మేము ఎన్నో నేర్చుకున్నాము, నిజాయితీగా ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నాము. ఒకటి దగ్గర మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలని కట్టుబడి ఉండాలనే ఏవైతే మాకు శ్రీనివాసరెడ్డి గారు నేర్పించారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ వచ్చాము. మీరంత సీనియర్ నాయకులు, మీకు కనీసము పార్టీ ఆదేశాలని పాటించాలని కూడా కనీసం మీరు అది కూడా ఆలోచించడం లేదు. దానికి తోడు ఏదైతే మీరు ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి అని అంత క్లియర్ కట్గా మీరు ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపు బహిర్గంగా బయటికి వచ్చేసింది. దాన్ని మీరు శ్రీనివాసరెడ్డి గారు దాన్ని మార్ఫింగ్ చేశారు అని అంత చీపుగా ఒక హోదాలో ఉన్న పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి మీద అంత చీపుగా ఆరోపణలు చేయడము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు కడపలో నిన్న మినీ మహానాడు జరిపారు. అందరినీ కలుపుకొని వాళ్ళు ఎల్లప్పుడూ ఇదే చెప్పేది, అందరినీ కలుపుకొనే మనం పని చేస్తామనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. మీరు అది పక్కన పెట్టేసి మీ ఇష్టానుసారంగా మీరు వేరే వాళ్ళతో చేతులు కలిపి మీరు పార్టీని ముందుకు తీసుకుపోవడం కాదు కదా, కడపలో పార్టీని చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు లేనిపోని అభాండాలని వేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారాలు. అస్సలాముఅలైకుం. నేను టి మన్సూర్ అలీ ఖాన్, టీడీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా నిన్న
ఇదే ప్రెస్ క్లబ్లో సీనియర్ లీడర్, టీడీపీ సీనియర్ లీడర్ ఆలంగాన్పల్లి రెడ్డి గారు పెట్టారు ఇక్కడ ప్రెస్ మీట్. మేము పూర్తి ప్రెస్ మీట్ చూసినాము. ఆయన చూపించిన ప్రతి ఒక్క ఫోటో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ చూపించిన ప్రతి ఫోటోలో ఎక్కడ కూడా వాస్తవం అనేది నాకైతే కనపరాలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు చూపించిన ఫొటోస్ కానీ మేము కూడా 10 రకాల ఫోటోలు చూపించగలుగుతాం, కానీ ఆ వాయిస్ అనేది మీరు రేజ్ చేశారు కదా, అది మీది కాదనేసి మీరు ప్రూవ్ చేయండి. అది అందరికీ అవైలబుల్ ఉంది. నిన్న మీరు చెప్పినారు కడపలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరి పాలన జరుగుతుందనేసి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, కడపలో ఎవరెంతమంది మన ఎమ్మెల్యే గారు గెలిచేదానికి అంటే వాళ్ళ బలం పెట్టి పనిచేశారనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు. అన్నగారంటే, వాసన్నగారంటే అభిమానంతో మేము పార్టీలోకి వచ్చినాం. చిన్న వయసు ఉన్నా కూడా మా వయసు మించి మేము పనిచేసినాం. సీనియర్లు అనేది చెప్పుకునే మీరు ఎంతవరకు పనిచేశారనేది ప్రజలు గమనించినారు. ఈరోజు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మహానాడు ఒక పక్క జరుగుతుంది, దాని గురించి కాన్సన్ట్రేట్ చేయకోకుండా అనవసరమైనటువంటి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇబ్బంది గురి చేయడం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేదానికి ముందు బాహుబలి ఉంటాయి, పోటాపోటీ ఉంటుంది. కానీ ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత మనం క్యాండిడేట్ని చూడాలి, ప్లస్ పార్టీ కోసం పనిచేయాలి. ఈ విషయంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారనేసి కడప ప్రజలందరికీ తెలుసు. అది ఒక్కటిగా మీరు సపోర్ట్ చేసింటే బాగుండింది, కానీ చేయలేదు. ఇంకోటి కూడా, కార్పొరేషన్లో ఫస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు మా ఎమ్మెల్యే గారు కూర్చున్నప్పుడు వైసీపీ కార్పొరేటర్తో సమానంగా కూర్చొని వాళ్ళకన్నా ఎక్కువ గొంతు రేజ్ చేసి ఉమా గారు మాట్లాడడం జరిగింది. అది కూడా మాకు నచ్చలేదు. ఇది ఇక్కడి నుంచే కాదు, ముందు నుంచి కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూతురు క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు మా కొడుకు వెళ్ళారని చెప్తున్నారు. మీ కొడుకు మాత్రమే వెళ్ళగలిగినారు, మీ కోడలు మీరు ఎందుకు రాలేదు చెప్పండి? పూర్తి స్థాయిగా ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇప్పుడు వైసీపీతో మాట్లాడిన ఫొటోస్ కానీ, అంజద్ బాషా గారితో మీరు తీసుకున్న ఫొటోస్ కానీ అన్నీ ఉన్నాయి. మేము చూపించాల్సిన అవసరం లేదు, ప్రజలకు అందరికీ తెలుసు. కానీ నా మినీ మహానాడు జరిగింది కాబట్టి అక్కడ స్టేజ్ పైన కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది. కానీ అదేవిధంగా పర్సనల్గా మీ మీద కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ మీటింగ్లో మీరు రేజ్ చేసినప్పుడే కక్ష తీర్చుకునేందు. కక్షపూరిత రాజకీయాలు ఎవరు చేయడంలే. ఎవరైతే అభివృద్ధికి అడ్డం పడుతున్నారో, ఎవరైతే స్త్రీలకు గౌరవించడం లేదో వాళ్ళకు కూడా చట్టపరంగానే చర్యలు తీసుకున్నారు, కానీ కక్షపూర్వకంగా చర్యలు తీసుకోలేదు. ఇది గమనించాలా. మీరంటే మాకు, రెడ్డి గారు అంటే మాకు ఎంతో గౌరవం, ఎందుకంటే సీనియర్ నాయకులు కడపలో. కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళ అనుభవం పెట్టుకుని ఇలా చిన్న పొరపాటు చేయడం వల్ల ఏమైందంటే ఈరోజు ఇన్స్పైర్గా చెప్పుకునే దానికి మాకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరైనా ఇన్స్పైర్ అని చెప్పుకోవాలంటే కడపలో కేవలం మా ఎమ్మెల్యే గారు, వాసన్న మాత్రం మా మిగిలినారు. ఇంకా ఉన్నారు కొంతమంది, కానీ చెప్పుకునే దానికి ఒకరిద్దరు మిగిలినారు. ఇలా చేయొద్దండి. ఎందుకంటే మాకేం మీరు చెప్పదలుచుకుంటున్నారు సీనియర్స్గా? ఒక సీనియర్ నాయకుడుగా మేము కొత్తగా వచ్చినాము, మాకేం మీరు సందేశం ఇవ్వదలుచుకున్నారు? మహానాడు ఎలా జరపాలా, ఎలా చేయాలా అని ముందుకు రావాల్సింది పోయి ఇలా ఇట్లా మీటింగ్స్ పెట్టి ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదు. ఇప్పుడైనా ఏమి మించిపోయింది ఏం లేదు. ఒకసారి పై స్థాయి నాయకులతో చర్చించి ముందుకు వెళ్ళాలా, పార్టీని ఇంకా బలోపేతం చేయాలా, కడపలో టీడీపీ విజయానికి ఇంకా తిరుగు ఉండకూడదని ప్రయత్నం చేయాలా. కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్న విలువలు పోగొట్టుకోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రశాంతమైన వాతావరణంలో మంచి రాజకీయాలు జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అన్న. నేను 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నా పేరు శివారెడ్డి. నిన్నటి దినమున మీరు చూశారు, ఒక పెద్ద ఆయన అనే వ్యక్తి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన, అలాగే శ్రీనివాసరెడ్డి గారి పైన బురద జల్లే వ్యవహారం చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఇదే 45వ డివిజన్లో ఎలక్షన్ ముందు 2 రోజులు కూడా ఇదే లక్ష్మీరెడ్డి, అతని కొడుకు మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మలతో తిరిగారు. అదే పచ్చగా రామరాజపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రికి పార్టీ ఫిరాయించి అక్కడి ప్రదేశంలో రామరాజపల్లి కానీ, ఏఎస్ఆర్ నగర్ కానీ,
48వ డివిజన్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పి చెబుతుండగా ప్రత్యక్ష సాక్షిని నేను చూశాను. మాధవిరెడ్డిని ఓడించాలి, ఎట్లాగైనా మాధవిరెడ్డికి ఓటు వేయొద్దని చెప్పి అక్కడున్న ప్రజలకు ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి నేను. ఈరోజు మాట్లాడుతాడు ఆయన 20 ఏళ్ళు చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు, 30 ఏళ్ళు చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు. నా కోడలను కార్పొరేటర్ గెలిపించుకుంటానన్నాడు. ఆ రోజు నువ్వు ఎవరు కార్పొరేటర్ని గెలిపించుకున్నావు? ఎంతమంది కార్పొరేటర్లను అమ్జద్ బాషా కాడ డబ్బు తీసుకొని కార్పొరేటర్లను హైదరాబాద్ బెంగళూరు పంపించావు? నాకు తెలుసది. ఈరోజు మొత్తం చెప్పాలనుకుంటే ఎంతో ఉంది. ఈరోజు కడప అభివృద్ధి చేస్తుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యము, శ్రీనివాసరెడ్డి అన్న గారి పుణ్యము. మీరు చూస్తున్నారు, ఏ రోజైనా ఇంతటి వరకు కడప బుగ్గముంక ఈ 10 సంవత్సరాల్లో అమ్జద్ బాషా గారు ఎప్పుడైనా దాన్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఈరోజు ఆయన లక్ష్మీరెడ్డి అంటాడు, ఏ డివిజన్లో మీరు తిరగలేదు, మాధవిరెడ్డి గారి ఎలక్షన్ తెలియదని. ఈరోజు ఎలా గెలిచిందయ్యా? ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఏ డివిజన్లో తిరగలేదయ్యా? ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్, ప్రతి డివిజన్ కార్యకర్తలు ఎంతమంది ఈరోజు మాధవిరెడ్డి గారి ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారయ్యా? ఇంతవరకు ఇదే అమ్జద్ బాషా ఏ రోజైనా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టాడా? ఈ లక్ష్మీరెడ్డి చెప్తాడు, ఇల్లు తెలియదు, కార్యకర్తలు పోవడం లేదు, కార్యకర్తలకు పని చేయడం లేదు. నువ్వు చూసావా? చూడలేదు. ఎలక్షన్ 2 రోజులు ఉందనంగా నువ్వు అమ్జద్ బాషా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చి వైసీపీకి ఓటేయమని చెప్పి నువ్వు చెప్పావు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పావు. బహిరంగతంగా ఆడియోని రిలీజ్ చేశారు. నువ్వు కావాలనుకుంటే ఈరోజు వచ్చి ఆడియోను ఎక్కడికన్నా తీసుకెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకో, ఆ వాయిస్ నీదా కాదా అని చెప్పి నేను ఈరోజు ఆ లక్ష్మీరెడ్డిని ప్రశ్నిస్తున్నాను. అదే లక్ష్మీరెడ్డి మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. ఆ రోజు యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీ కోడలను మోహన్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి అన్న గారా కాదా ముందు నెట్టి నలిపించింది. ఆ రోజు మీరు వాళ్ళకైనా అయిపోతూ నువ్వు ద్రోహం చేసింది. మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పింది ఆయన. మరుసటి రోజు అమ్జద్ బాషా గారి ఇంటికారికి వెళ్ళి సురేష్ బాబు గారితో కలిసి కోఆర్డినేషన్ చేసుకొని డబ్బులు తీసుకొని కార్యకర్తలకు పంచుకొని వాళ్ళ లీడర్లకు పంచుకొని, అయ్యా మీరు తెలుగుదేశం పార్టీకి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పలేదా? నీకు సర్వంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి చెత్త చేష్టాలు మీకొక్కరికే తప్పితే ఉంటాయి, కానీ నువ్వేదో వయసులో పెద్దోడివి. ఇలాంటి బురదజల్లే వ్యవహారం ఇంకొకసారి చేయొద్దు. కడప బాగుపడుతుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యమే. స్వచ్ఛ కడప అని చెప్పి మాధవిరెడ్డి గారు ఉదయం 6 గంటల నుంచి ప్రతి వారం 3 డివిజన్ల వరకు తిరుగుతూ ఉంది. వారిపైన ఇప్పుడు మీరు బురద జల్లేది. రాజకీయం తెలియదు అంటున్నావు శ్రీనివాసరెడ్డికి. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా తిరుగుతున్నారు. నువ్వు ఈరోజు ఏమంటావు? ఎవరు శ్రీనివాసరెడ్డిని ఒప్పుకోవడం లేదంటున్నావు. తప్పది. అందరూ కలిసే ఉంటున్నారు. నువ్వు ఒక్కడిగా వైసీపీ కోవట్టుగా మారి ఈరోజు లక్ష్మీరెడ్డిని అతను ఫోన్లు చేసి కార్యకర్తలకు ఫోన్లు చేసి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దు, మాధవిరెడ్డి గారిని ఓడిపించాలని చెప్పిన దుర్మార్గుడు నువ్వు ఒక్కడివి అని చెప్పి ఈ సమాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. అలంకానపల్లి లక్ష్మీరెడ్డి గారు సీనియర్ నాయకులు. మేము వారిని గౌరవిస్తాము, వారి వయసుకు విలువ మర్యాద ఇస్తున్నాము. మీరు పార్టీకి ద్రోహం చేసినట్టు వైసీపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి మీరు ఫోన్లో సంభాషించిన విధంగా ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియో నాది కాదని ప్రూవ్ చేసుకుని ఇంత ప్రెస్ మీట్లు, ఇన్ని డిబేట్లు, ఇన్ని చర్చలు లేదు కదా. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ తర్వాత రాయలసీమలో మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు పార్టీ ఘనంగా జరిగే ఏర్పాట్లో పండుగ కార్యకర్తలంతా సంతోషంగా ఉన్నారు. ఆ పండుగను ఎప్పుడెప్పుడు మేము ఆస్వాదిస్తామా, ఎంత ఘనంగా చేస్తామా, కడప పేరు రాష్ట్రం మొత్తం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మారుమోగేలాగా చేయాలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ముందుకు పోతా ఎంతో ఆనందంగా సంతోషకరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీలాంటి వారి గురించి సంవత్సరం కిందట మీరు దాదాపు 11 నెలల కిందట పార్టీలో ఉంటూ పార్టీకి మోసం చేసి నిస్సిగ్గుగా మళ్ళీ పార్టీ కండువక తిరుగుతారు. ఇది మీ పెద్దరిగాని చాలా అవమానం. లక్ష్మీ గారు, మీరు నిజాయితీగా నేను వైసీపీ పార్టీకి పని చేసినాను, నాకు టికెట్ లేదని కారణం చెప్పేసి మీరు వెళ్ళిపోయింటే మీ మీద గౌరవం ఉండేది. మీరు వాసన్న గారు రమేష్ గారి గురించి మాట్లాడారు. రమేష్ అన్న గారు టికెట్ కోసం పోరాడినాడు, టికెట్ రాలేదు కాబట్టి ఆయన మనస్తాపం చెందాడు. అది కారణాల వల్ల పార్టీ వదిలేసి పార్టీకి వెళ్ళిపోయారు. మీకు టికెట్ రాలేదు, మీరు పోయినారు కదా. గోవర్ధన్ రెడ్డి టికెట్ అడిగాడు, హరిప్రసాద్ రెడ్డి టికెట్ అడిగినాడు, దుర్గాప్రసాద్ టికెట్ అడిగినాడు, మాధవి మేడం టికెట్, మీరు టికెట్ అడిగినారు. ఒక టికెట్ ఎంతమందికి ఇస్తారు? ఎప్పుడైనా ఒక టికెట్ ఒకరికి అది ఇస్తారు.
రావడం మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, వచ్చిన వారికి కలిసికట్టుగా కనుక పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పార్టీలో ఉన్న కార్యకర్తల మీద నాయకుల మీదనే ఉంటుంది. మీరేం చేసినారు, మీకు టికెట్ రాలనే ఉద్దేశంతో మీరు కోవట్టుగా మారి ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి మీకున్న పరిధిలో ఎప్పుడు నాకు 50 డివిజన్ అంచెలు ఉన్నారు, 50 డివిజన్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నేను ఎలక్షన్ చేసినా, నేను నన్ను నడిపించినా, నేను ముందుకు తీసుకుపోయినా అంటారు. బాగానే ఉంది. ఎప్పుడు ముందు తీసుకుపోయారు మీరు? ఏ రకంగా ముందు తీసుకుపోయారు? ఎవరి మీద బురద చల్లే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. లోకేష్ పాదయాత్రను ఇక్కడి నుంచి కొనసాగించారు. లోకేష్ పాదయాత్ర అన్న లేరా ఆయన జిల్లా అధ్యక్షుడు కాదని మీకు బాధ్యత అప్పగిస్తారా? మీ ఊరు దగ్గర వచ్చింది కానీ మీ ఊరుగా రిసీవ్ చేసుకున్నారు, రూట్లో పోయి అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చారు. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం కదా. మీరు ఒకరే సెండ్ ఆఫ్ ఇవ్వలేదు కదా, గొప్ప ఘనకారం కాదు కదా. ఫ్యూచర్ నాయకుడు భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు వచ్చినారు కాబట్టి పార్టీ కార్యకర్త ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆయనకు మద్దతుగా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇల్లు వదిలేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ మర్యాద ఆ సంస్కృతి మనకు ఉన్నాయి. మనం అతన్ని సెండ్ ఆఫ్ ఇచ్చాము. అదే పెద్ద ఘనకార్యమాలు చెప్పుకుంటారండి మీరు. ఇప్పుడు 2014 నుంచి 19 అధికారంలో ఉన్నారు, వాసన గారు అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు నీ కొడుకు మన్మోహన్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? మన్మోహన్ సింగ్ మీ కొడుకు ఎక్కడున్నాడు? వాసన ఇంటిలోనే ఉన్నాడు, వాసన ఇంటి పట్టునే ఉన్నాడు. 24 గంటలు వాసన చుట్టూ తిరుగుతూ మీ పనులన్నీ జరిపించుకున్నారు లేదా? మీ కొడుకు మన్మోహన్ సింగ్ రెడ్డి మన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన కోటరీ వల్ల, వాసన్న చుట్టూ ఏర్పరిచిన కోటరీ వల్ల మాలాంటి సీనియర్ కార్యకర్తలకు ఆ రోజు కూడా అన్యాయం జరిగింది. ఎవరిని రానికుండా అన్నకు అవగాహన లేనప్పటికీ మీరు అందరూ అక్కడ క్రియేట్ చేసి ఒక కోటరీ ఏర్పాటు చేసి అన్నకు అసలు కార్యకర్తలు ఎవరు తెలియకుండా, ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా మీ స్వలాభం కోసము మీరు కోటరీ నిర్మించి ఆ రోజు చేసిన దానివల్ల మా లాంటి సీనియర్ అన్యాయం జరిగిందా లేదా? మీరు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు సార్, ఓకే. నేను కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను ఖలీల్ భాష ఎలక్షన్ చేసిన, నేను స్కందుస్వాడ ఎలక్షన్ చేసిన, ఇది చేసిన. మీరు పార్టీ తర్వాత పార్టీలు మారినారు. అది తర్వాత 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మేము కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అభ్యర్థిగా ప్రకటించలేని ఉద్దేశంతో కడపలో ఖలీల్ భాష టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేమంతా యూత్ అంతా అప్పుడు వైసీపీ రాజశేఖర రెడ్డి ఫాలోయింగ్ ఉన్నాం. పార్టీకి సంబంధంలో రాజశేఖర ఫాలోవర్స్గా ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ ఇదే గెస్ట్ హౌస్ పిలిపించి మనము ఖలీల్ భాషకు సపోర్ట్ చేస్తున్నాము, శివాన్ని ఓడిస్తున్నామని చెప్పాము. అప్పుడు మేము చిన్నపిల్లలు పెద్ద రాజకీయ అవగాహన లేదు కాబట్టి ఎందుకు సార్ అన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించలేదు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు కాబట్టి పని కట్టుకొని డిఎల్ రవీంద్రారెడ్డి కానీ మైసూర్ రెడ్డి కానీ శివాని గారిని ఇక్కడ ఓడించడం జరిగింది. మేము కూడా పార్టీలో ఉన్నాం సార్ 20 ఏళ్ళ నుంచి. మేము కూడా ఎలక్షన్ చేసాం, మేము కూడా ఇచ్చినాం. కానీ పార్టీలో ఉంటూ పార్టీకి ఏ రోజు మేము మోసం చేయలేదు. పార్టీ బయటికి పోయి రావచ్చు, అది వేరే విషయం. పార్టీలో ఉంటూ పార్టీ కండవాకొని చాలా దారుణం అది. మీకు టికెట్ రాలేదు, మీరేం చేసిండారా? వైసీపీ పార్టీకి పోండి, బీజేపీ పార్టీకి పోండి, ఇంకో పార్టీకి పోండి. అక్కడ పోయి స్వచ్ఛందంగా ధైర్యంగా చేయండి, ఓపెన్గా చేయండి. మాధురెడ్డిని ఓడించండి మీకు సత్తా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు. పార్టీలోనే ఉంటూ ఓడించు. సరే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా ఏమీ తెలియనట్టు మళ్ళీ అదే కండువా కప్పుకొని మినిస్టర్ల కాడికి వెళ్తారు, లోకేష్ గారి దగ్గరికి వెళ్తారు, చంద్రబాబు దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు. ఎట్లా అది? ఇప్పుడు దీని మీద ఏమి చర్యలు తీసుకోకపోతే వచ్చే భవిష్యత్ పార్టీలు ఏమవుతాయంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ఏ పార్టీకైనా చేయొచ్చు, అధికారంలో ఉంటే మళ్ళీ అక్కడ పోయి తిరగచ్చు. ఏ మెసేజ్ పోతుంది ఇప్పుడు ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే? మేము గతంలో కూడా చెప్పినాము, 1 నెల కిందట 2 నెలల కింద కూడా చెప్పినా, ఇప్పుడు కూడా గట్టిగా చెప్తున్నాము. అధిష్టానం దయ ఉంచి ఇటువంటి కోవట్ల పట్ల ఇంకా కొంతమంది ఉన్నారు మేకవన్య పనులు, ఆ రోజు ఎలక్షన్ చేయకుండా అంతా మేమే చేశామని ఈరోజు మమ్మల్ని నెట్టి ముందుకు వచ్చే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. ఇలాంటి కోవట్లు, ఇలాంటి వేకవన్య పనులు వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇలాంటి మెసేజ్ పార్టీకి ఇవ్వకపోతే రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో ఉంటే వేరే పార్టీకి చేస్తారు, వేరే పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి చేస్తారు. ఇలా భ్రష్టు పట్టిపోతాయి రాజకీయాలు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, అది వైసీపీ పార్టీ, టీడీపీ, బీజేపీ, ఏ పార్టీలో అయినా సరే అటు కోవట్లను ప్రోత్సహించద్దండి. కఠినంగా వీళ్ళందరి మీద తప్పకుండా మహాన్ చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళని పార్టీ నుంచి సాగనంపాలి. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచాలని పెట్టి మేము తిరగలేము. మీరు సస్పెండ్ చేయని పక్షంలో ప్రజలు మేమన్నా వెళ్ళిపోతాం. ఇలాంటి మేకవన్నీ పుల్లింటే వెన్నుపోటుదారులు పెట్టుకుని పార్టీలు పనిచేయాలంటే మేము చేయలేము. రేపు మా టికెట్ వస్తే మాకు కూడా వెన్నుపోటు పొడుస్తారని భయం ఉంది మాకు. నా డివిజన్లో కార్పొరేటర్ చేయాలనుకుంటున్నా. నా డివిజన్లో కార్పొరేషన్ ఆయన పాత పరిచయాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయని చెప్పి లోపల బొమ్మిశెట్టి చంద్రని ఓడించాలి, బొమ్మిశెట్టి చంద్రని ఓడించాలి చేస్తే మేమేం చేయాలి? ఇలాంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వివరించాలి. అధిష్టానం చాలా టైం తీసుకుంది. అధిష్టానం సాక్షాత్గా పెట్టాము. ఇతను వైసీపీకి పని చేసినాడు బాహటంగానే నిర్వాంశం. దీంట్లో ఎటువంటి ప్రయత్నం లేదు. మీరు ఇప్పటికి కూడా
నేను చేయలేదంటే ఈ ఆడియోను అందరి సమక్షంలో విచారణ కోరండి. ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాం, రిజల్ట్ తెప్పిస్తాం. రిజల్ట్ మీదే వాయిస్ అని వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. నేను బహిరంగంగా అడుగుతున్నాను. ఇదే ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాము. ఈ వాయిస్ మీది లక్ష్మీరెడ్డి గారు కాదు అంటే మీరేం చెప్తే మేము చేస్తాం. ఈ వాయిస్ మీరే అది ప్రూవ్ అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతూ అదే మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిని అదే జిల్లా అధ్యక్షుని ఏ విధంగా విమర్శిస్తారో నాకు అర్థం కావడం. దయచేసి అది చెప్పాలంటే చాలా ఉంది. మేము కూడా 20 నుంచి రాజకీయాలు చేస్తూనే ఉన్నాము. ఆయనతో పాటు మేము తిరిగినాము, మేము కూడా పనిచేసాము. చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. చాలామంది అందరూ నాయకులు మాట్లాడారు కాబట్టి ముగిస్తాం. దయచేసి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కమిటీ ముందు వీళ్ళని హాజరుపరచాల్సిందే. దీని మీద విచారణ జరగాల్సిందే. విచారణ ఆల్రెడీ జరిగిన దోషులుగా తెలియదు పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేసి వీళ్ళని సాగనపని పక్షంలో పార్టీ మనుగడ కష్టమవుతుంది. ఇలాంటి కోవట్లందరినీ పార్టీ నుంచి పంపకపోతే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మేము విచారణ చేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.